నేను ఒక్కడనే చచ్చిపోతాను, లేదంటే నేను ఒక్కడనే సేవ్ అయిపోతానని తను ఒక్కడి కోసమే ఆలోచించలేదు. గబగబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకున్నాడు? స్నేహితులతో షేర్ చేసుకో. ఇక్కడ నేను ఆపుతున్నా, ఇక్కడ ఉన్నారు కదా యంగ్స్టర్స్ ఉన్నారు కదా, ఇలాంటి ఫ్రెండ్స్ మీకున్నారా? మీతో కలిసి ప్రార్థించే ఫ్రెండ్స్ మీకున్నారా? ఉంటే మీరు లక్కీ, సంతోషం. మీరు ఎప్పుడైనా దేవునికి సంబంధించిన సంగతులు షేర్ చేసుకోవడానికి మీకు కనీసం ఒక్క ఫ్రెండ్ అయినా ఉన్నారా? బ్యాచిలర్స్ని అడుగుతున్నా, పెళ్ళిగాని అమ్మాయిలను అడుగుతున్నా, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నా, ఏం పర్లేదు. ఆత్మీయంగా పంచుకోదగిన ఒక మంచి నమ్మకమైన స్నేహితులు మీకున్నారా? ఉంటే మీరు అదృష్టవంతులు, ధన్యులు. ఆ స్నేహాన్ని పాడు చేసుకోకుండా మంచిగా కాపాడుకోండి. మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఎక్కడ ఈగోస్కి చోటు ఇవ్వకండి. దేవుని యందు ఎల్లప్పుడూ లోబడి ఉండండి. దానియేలు అదే చేశాడు. వెంటనే వెళ్ళిపోయి ఆ ముగ్గురు స్నేహితులతో మాట్లాడేమని తెలుసా? ఇదిగో నేను ఒక వార్త విన్నాను, మనం కలిసి ప్రార్థిద్దాం. ఈ రాత్రికి దేవుడు ఏదో ఒకటి విషయాన్ని మనకు తెలియజేయాలి, చేస్తాడు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నెక్స్ట్ ప్రార్థనలో ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నారో దానిని మీరు పొంది ఉన్నామని విశ్వసించండి. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి మానసిక నిపుణులందరూ ఈ పాయింట్ని పట్టుకొని బోల్డన్ని బుక్స్ రాశారు. మీకు అమెజాన్లో ఒక బుక్ దొరుకుతుంది, ఒకవేళ మీకు వీలుంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి అని ఒక బుక్ ఉంటుంది. జోసెఫ్ మర్ఫీ అని ఒక ఆథర్ రాశాడు. బ్యూటిఫుల్ బుక్. అసలు క్రైస్తవ విలువలన్నింటినీ అలా గ్రాస్ప్ చేసి రాసినటువంటి పుస్తకం. చాలా బాగుంటుంది, ముఖ్యంగా యవ్వనస్తులు. ఓకే.